నా పేరు ఎర్రోజు హైగ్రవాచారి కరీంనగర్ కార్పెంటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. అయితే మా డిమాండ్స్ జేఏసీ వాళ్ళతోటి చేసుకుంటూ మా డిమాండ్స్ అనేటి ఏంటి అంటే నేత కార్మికులకు గీత కార్మికులకి ఏ విధంగా పెన్షన్ ఇస్తారో 5,000 మాకు కూడా ఇవ్వాలని చెప్పి మాకు కూడా జీవనోపాధి కల్పించాలి ప్రభుత్వ పరంగా అనే ఆలోచనతోటే మేము ఇవన్నీ ఆలోచన చేసి మేము ప్రభుత్వానికి మెమోరాండం ద్వారా వివరించాలనే ఉద్దేశంతో జేఏసీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయాలని చెప్పి మా సభ్యుల సహకారంతో చేస్తున్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు గొల్లపల్లి రాజు, మాజీ ప్రధాన కార్యదర్శి కార్పెంటర్ అసోసియేషన్. ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వాళ్ళు ఇచ్చిన జేఏసీ వాళ్ళు ఇచ్చిన బంధు పిలుపుకు కార్పెంటర్ అసోసియేషన్ మద్దతు తెలుపుకుంటూ కార్పెంటర్ అసోసియేషన్లో సమస్యలపై మేము చర్చించుకుంటూ ఈ 5 రోజులు బంద్ పాటిస్తూ మాకు ప్రభుత్వ పరంగా కానీ మాకు పనుల పరంగా కానీ లోకల్ వాళ్లకు కొద్దిగా పనులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మన అందరినీ చర్చ తీసుకొని వేడుకుంటున్నాము. కావున ప్రభుత్వం కూడా మాకు 50 నెలల పింఛను, మాకు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి కూడా పింఛనైనా ఏదైనా కొంచెం ఇవ్వాలని కోరుకుంటూ. నా పేరు గౌలకొండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు కార్పెంటర్ అసోసియేషన్. ఇప్పుడు జేఏసీ బంధు అంటే 14 సంఘాలు అంటే సుతారి, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, ఇక వివిధ సంఘాలు ఎలక్ట్రీషియన్ అవన్నీ ఆ 14 సంఘాల జేఏసీ తరఫున బంద్ పిలుపునిచ్చిండ్రు. ఆ సమస్యలు ఏంటంటే మేము కూడా ఈ మిషనరీతో వర్క్ చేస్తాం. మిషనరీ అంటే ఇవి అన్ని టూల్సే. ఆ టూల్స్ వల్ల మాకేందంటే అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా చేయిలు కానీ కాళ్ళు కానీ పోతుంటాయి. ఏది ఇప్పుడు గీత కార్మికులు కదా, మీదికెళ్ళి చెట్టు మీదకెళ్ళి పడి కాలు చేయి ఇరగడం వల్ల వాళ్ళకి పెన్షన్ ఎలాగ ఇస్తాంలో మాకు కూడా అంగవైకల్యం జరిగిన వారికి ప్రత్యేకంగా ఇప్పుడు ఇంత తర్వాత మా అందరికీ 50 సంవత్సరాల పింఛన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఎందుకంటే ఎవరైనా అంగవైకల్యమై కాలు ఇరిగినా చేయి ఇరిగినా పని కూర్చోరాదు లేవరాదు. కాబట్టి వాళ్లకు తక్షణమే ప్రభుత్వం స్పందించి పెన్షన్ ఇవ్వాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాము. ఎందుకంటే మా వాళ్ళు ఏది బిల్డింగ్ మీద పని చేసుకుంటూ పరంచాల మీదకి వెళ్ళి పడతారు సుతార్లు. మా కార్పెంటర్లు మిషన్ల మీద చేతులు పోతాయి. చాలామందికి మొండి చేతులు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు దూల మిషన్ల. ఆ విధంగా వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వెంటనే మన ప్రభుత్వం స్పందించి వాళ్లకు ఈ 50 ఏళ్ళకే పింఛన్ ఇచ్చేటట్టు చర్య తీసుకోవాలని, మాకు సాయం చేయాలని ఆ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. కార్పెంటర్స్ బంధువులకు, సహోదరులకు మరియు ఈరోజు జేఏసీ బంధు పిలుపు ఇచ్చిన అన్ని సంఘాల మద్దతుదారులకు నేను ఒకటే వినవించేది ఏంటంటే అన్ని సంఘాల కుల బంధువులకు, ఇప్పుడు సుతార మేస్త్రులకు కానీ, కార్పెంటర్లకు కానీ, మరియు పెయింటర్లకు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, మిగతా వివిధ 14 సంఘాలకు వారికి లబ్ధి పొందుతురు. మా ఒక విశ్వబ్రహ్మణ కార్పెంటర్ సంఘాలకు కానీ, మన వెల్డర్లకు కానీ ఎటువంటి లబ్ధి లేదు. గౌడ సంఘాలకు కానీ, మిగతా ఎలక్ట్రీషియన్లకు కానీ అది వర్క్ చేయంగా కొంచెం ప్రాబ్లం అయితే వాళ్ళకు అన్ని రకాలుగా లబ్ధి పొందుతారు. ఇంతవరకు మా కార్పెంటర్ సంబంధించి మా కార్పెంటర్ సంఘాలకు కానీ ఎటువంటి ప్రభుత్వం చేయూత ఇవ్వలేదు. శాలలకు కానీ, గౌడ సంఘాలకు కానీ, రజక సంఘాలకు కానీ, విద్యుత్ పరంగా కానీ కూడా సబ్సిడీ ఇస్తున్నారు. మా విశ్వబ్రహ్మణ సోదరులకు మరి ఎందుకు ఇస్తలేదు ఈ ప్రభుత్వం? ఈ జేఏసీ ద్వారా కూడా మా సంఘానికి ముందు తీసుకుపోయి మా సంఘాలకు వివిధ ఆర్థిక లాభాలు, విద్యార్థుల పింఛను. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత మా కార్పెంటర్లు కానీ, వెల్డర్స్ కానీ కళ్ళు కనబడకుండా చేతులకు దెబ్బలు తాకి వీళ్ళకు ఎటువంటి లబ్ధి ఉండదు. వారికి పింఛను ఇప్పించగలని ప్రభుత్వాన్ని నేను మెయిన్గా కోరుకుంటున్నాను. ఈ జేఏసీ ఉద్దేశం వారు ఉష్క ద్వారా కానీ వేరే వివిధ వాళ్ళ సుతార పనులు కాకుండా కూడా మాకు కూడా లబ్ధి పొందాలని గవర్నమెంట్ను రేపు మేము నిలదీస్తాం. మా సంఘం ద్వారా రాస్తారోకులు కానీ, ధర్నాలు కానీ మేము చేస్తాం. ప్రభుత్వాన్ని కూడా వినపిస్తాం. కానీ మాకు కంపల్సరీ ఈ 5 సంవత్సరాల్లో కానీ 2 సంవత్సరాలు కానీ ఉన్న ప్రభుత్వం మా కార్పొరేటర్ సోదరులకు ఎటువంటి లబ్ధి కానీ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఫండ్స్ కానీ మాకు అందజేయాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. జై విశ్వకర్మ.